పరిశుద్ధాత్మ దేవుని వందనాలండి. మరి యొక్క షౌలుగా ఉన్నప్పుడు మరి షౌలు గారు హింసకుడు, దోషకుడను, పాపిలో మొదటి పాపినని మరి సౌలు ఒప్పుకుంటాడు. ఇప్పుడు దేవుని యొక్క దర్శనము, దేవుని యొక్క మరి పరిశుద్ధాత్మ కుమరింపు కలిగినప్పుడు నేను హింసకుడను, దోషకుడను అన్నాడు. ఎందుకంటే హింసించే వ్యక్తి కాబట్టి. ఎప్పుడైతే సౌలు పౌలుగా మార్చాడో ఆయన స్వార్థ సేవ చేసి మరి కొన్ని వేల మందికి రక్షణ భాగ్యాన్ని ఇచ్చేవాడిగా మరి ఈ పౌలు గారు ఉన్నాడు. మరి ఆయన మారినప్పుడు తను ప్రకటించిన సువార్తలో ఎన్నో వేల ఆత్మలకు సువార్త కొరకు సంపాదించుకున్నాడు. ఎన్నో వేల మందిని కదా, ఎక్కువ అన్య జనాంగానికి ఈయన సేవ చేశాడు. మరి ఈ సేవలు అనేక ఇబ్బందులు పడ్డాడు. మరి ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, వాడల్లో మరి సేవ చేసినప్పుడు దెబ్బలు తిన్నాడు, అవమానాలు పడ్డాడు. మరి ఆయన కూడా తిరిగిన వారే కపట సహోదరులుగా ఉన్నారు. అయినప్పటికీ ఆయన శివర మట్టుకు పరుగు పందెంలో ఓడిపోలేదు. అదే రీతిగా నువ్వు నేను కూడా దేవునికి అర్పించి సేవ చేసినప్పుడు మనకు కూడా అనేక ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, అవమానాలు వస్తాయి. అయినప్పటికీ కూడా మనం ఒడంబడిక చేసిన విధంగా పరుగు పందెంలో వెనకకి చూడకూడదు, ఆగిపోకూడదు, సాగిపోవాలి. అలాంటి కృప నీకు నాకు అనుగ్రహించాలని మరి దేవుని ప్రార్థన. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించగాక. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. అన్న మనిషి గురించి మీరందరూ ప్రార్థించండి. ఆమేన్.